ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి రోజా. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. సో ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల్ని అలాగే విద్యార్థుల్ని మోసం చేస్తూ వాళ్ళు మాత్రం ఈరోజు అధికారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండి ఓటేసిన నిరుద్యోగులు, విద్యార్థులు ఉద్యోగాలు లేక, నిరుద్యోగ భృతి లేక, కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా, అమ్మఒడి వేసే వాళ్ళకేమో అమ్మఒడి సక్రమంగా రాకుండా ఏ విధంగా కష్టపడుతున్నారో మనం చూస్తున్నాం. కానీ పక్క రాష్ట్రం హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడుకి ఏమో సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్కి ఏమో డిప్యూటీ సీఎం జాబు, పక్క రాష్ట్రంలో ఉన్న లోకేష్కి ఏమో మంత్రి జాబు. ఇంతేకాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకుని ఈరోజు సీఎం చేయడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్న నాగబాబు గారికి ఎమ్మెల్సీ ఇప్పించుకొని ఈరోజు మంత్రిని చేసుకోవడానికి ఎంత తపన పడుతున్నాడో మనం చేస్తున్నాం. కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు మనం మాట ఇచ్చాం, అది నెరవేర్చాలన్న తపన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్కి, పవన్ కళ్యాణ్కి లేకపోవడం అనేది చాలా బాధాకరమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.